హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, వాటి యొక్క కోడ్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కేవలం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. టాప్ 11 నుంచి టాప్ 50 దాకా ఇంకో వీడియో చేస్తాను కంప్లీట్గా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్. ఈ కాలేజ్ కుక్కట్పల్లిలో లొకేట్ అయి ఉంది. సో జేఎన్టీయూ హైదరాబాద్ అనేది A+ గ్రేడ్తో ఉంది, NAC A+ గ్రేడ్. సో మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ కాలేజ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. సెకండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి OU అనమాట. సో OU ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మనకు తార్నాకలో లొకేట్ అయి ఉంది. అలాగే దీని యొక్క కోడ్ వచ్చేసి OUCE అనమాట. సో ఈ OU ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో పురాతనమైనది. సో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉందా అంటే OUఏ. సో థర్డ్ కాలేజ్ వచ్చేసి CBIT అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఒక అటానమస్ క్యాంపస్. సో ఇది గండిపేటలో లొకేట్ అయి ఉన్నది. సో నాకు తెలిసినంత వరకు ఉన్న ప్రైవేట్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో హైయెస్ట్ ప్రియారిటీ అంటే హైయెస్ట్ ప్యాకేజెసే కానివ్వండి అండ్ అన్నిట్లో చాలా బెస్ట్ అని చెప్పచ్చు. NAC A+ గ్రేడ్ ఉన్న కాలేజ్ ఇది. సో మనకు ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి 40 lakh per annum రావడం జరిగింది. ఫోర్త్ టాప్ కాలేజ్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్. ఇది వచ్చేసి మనకు లొకేషన్ నిజాంపేట్లో ఉన్నది. సో ఇది ఒక టాప్ 4 ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది ఒక అటానమస్ క్యాంపస్. ఇది కూడా అండర్ జేఎన్టీయూ హైదరాబాద్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఈ కాలేజ్ వచ్చేసి VNR కాలేజ్ కూడా NAC A++ గ్రేడ్ కలిగిన కాలేజ్. సో ఫిఫ్త్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో కాలేజ్ కోడ్ వచ్చేసి VASV. ఇది ఒక అటానమస్ క్యాంపస్. మనకి ఈ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్లో లొకేట్ అయి ఉన్నది. సో ఈ కాలేజ్ కూడా NAC A++ గ్రేడ్ కలిగిన ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పచ్చు. సో ఇది కూడా ఒక టాప్ కాలేజ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సిక్స్త్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి GRRR. ఇది ఒక అటానమస్ క్యాంపస్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు బాచ్పల్లిలో లొకేట్ అయి ఉన్నది. సో ఈ కాలేజ్ కూడా NAC A++ గ్రేడ్ కలిగి ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ టాప్ 7th ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ టాప్ 7th ఇంజనీరింగ్ కాలేజెస్ 2 కాలేజెస్ ఉంటాయి ఇక్కడ. సో ఒకటేమో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకోటి వచ్చేసి CVR ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫస్ట్ వన్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, KMIT కాలేజ్ కోడ్. ఇది ఒక ఆటోనామస్ క్యాంపస్. మనకి కాలేజ్ లొకేషన్ వచ్చేసి నారాయణగూడ. ఈ కాలేజ్ కూడా ఒక NAC A+ గ్రేడ్ కలిగి ఉన్న కాలేజ్. సో నెక్స్ట్ వన్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ కోడ్ వచ్చేసి CVRH. ఇది కూడా ఒక అటానమస్ క్యాంపస్. ఇది ఇబ్రాహీంపట్నం దగ్గర లొకేట్ అయి ఉన్నది. సో ఈ కాలేజ్ కూడా ఒక NAC A+ గ్రేడ్ కలిగిన ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సో టాప్ 8th కాలేజ్ వచ్చేసి ఇక్కడ కూడా 2 కాలేజెస్ ఉంటాయి. MVSR మాతృశ్రీ వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ. సో ఈ కాలేజ్ ఒక టాప్ 8లో ఉంది. అన్ని కాలేజ్ మనకి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జేఎన్టీయూ హైదరాబాద్ కింద వర్క్ చేస్తే ఈ MVSR కాలేజ్ ఒకటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కింద వర్క్ చేస్తుంది. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి మనకు నాదర్గూడ్లో ఉంటుంది. ఇది కూడా ఒక అటానమస్ క్యాంపస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు టాప్ 8లో సెకండ్ కాలేజ్ ఉంది అని చెప్పా కదా. సో టాప్ 8లో సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా ఒక అటానమస్ క్యాంపస్. సో ఇది గండిపేటలో లొకేట్ అవ్వడం జరుగుతుంది. సో MGIT కాలేజ్ కూడా ఒక NAC A+ గ్రేడ్ కలిగిన ఇంజనీరింగ్ కాలేజ్ 8th ప్లేస్లో ఉంది ఈ కాలేజ్ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ 9th కాలేజ్. ఈ టాప్ 9th కాలేజ్ కూడా 2 కాలేజెస్ ఉండడం జరుగుతుంది. ఒకటేమో వర్ధమాన్ కాలేజ్. సో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పచ్చు. సో దీని యొక్క కోడ్ వచ్చేసి VMEG వర్ధమాన్ కాలేజ్. సో ఈ కాలేజ్ ఒక అటానమస్ క్యాంపస్. మనకి ఇది శంషాబాద్ రోడ్ సైడ్ లొకేట్ అయి ఉంది. సో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి శంషాబాద్ రోడ్ సైడ్ లొకేట్ అయి ఉన్నది. సో నెక్స్ట్ వన్ ఇదే టాప్ 9th కాలేజ్లో ఇంకొక కాలేజ్ ఉందని చెప్పా కదా,
అదే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ అనమాట. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట కాలేజ్ పూర్తి పేరు. SNIST కాలేజ్ కోడ్ SNIST. ఇది ఒక అటానమస్ క్యాంపస్. ఇది వచ్చేసి మనకు గట్కేసర్ సైడ్ లొకేట్ అయి ఉంది. ఇది కూడా ఒక NAC A+ గ్రేడ్ కలిగి ఉన్న కాలేజ్. వర్ధమాన్ కాలేజ్ కూడా NAC A+ గ్రేడ్ కలిగి ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. శ్రీనిధి కాలేజ్ కూడా టాప్ 9th ఉంది, టాప్ 10 లోపలనే. సో నెక్స్ట్ వన్ టాప్ 10th కాలేజ్ వచ్చేసి టాప్ 10th ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. సో నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మనకు కేవలం ఇది ఉమెన్స్కి కాలేజ్ మాత్రమే. సో కేవలం ఉమెన్స్ కాలేజ్ మాత్రమే ఇది. సో ఇది వచ్చేసి మనకు షేక్పేట్లో లొకేట్ అయి ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.